హాయ్ గాయస్, మనమైతే ఇప్పుడు బెంగళూరులో మెట్రో చూడబోతున్నాము. చూడండి గాయస్, మేము బెంగళూరు మెట్రో ఎక్కడానికి వచ్చాము. ప్రజెంట్ అయితే మేము పిన్న స్టేషన్ దగ్గర ఉన్నాము. చూడండి దాని యొక్క లొకేషన్ ఎట్లా ఉందో. చూడండి, మేము ఎంట్రింగ్ బోర్డు దగ్గర ఉన్నాము. చూడండి, ఇది వచ్చేసి బెంగళూరు మెట్రో, ఇది పిన్నా స్టేషను. మేము ఇక్కడ నుంచి మెజెస్టిక్ దగ్గరికి వెళ్తున్నాం. మెయిన్ స్టేషన్ అది బెంగళూరు మెయిన్ స్టేషను. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ ఉన్నాము. చూడండి మా పాప ఎట్లా ఆడుకుంటుందో. విశాలంగా ఉంది, చల్లటి గాలి వస్తుంది బయట నుంచి. బెంగళూరు మెట్రో స్టేషన్. చూడండి, ఇదైతే ఎంట్రింగ్ ఉంటుంది. ఇక్కడ మనకు ఒక కూపన్ ఇస్తారు. ఆ కూపన్ కూడా చూపెడతాను. అక్కడ పెట్టినప్పుడు అవి రెండు ఓపెన్ అవుతాయి, అందులో మనం వెళ్ళిపోతాము. టికెట్ ఉండదు మనకి, ఆ కూపన్ ఇస్తారు టికెట్ బదులు. చూడండి, ఆ రెండు అవి యమధర్మరాజులు పట్టుకున్నట్టు ఉన్నాయి, అటు ఇటు ఒకటి. ఈ మెట్రో వచ్చేసరికి మనకి అక్టోబర్ 22, 2011లో అయితే స్టార్ట్ చేశారు. ప్రతి ట్రైన్కి 6 కోచెస్ ఉంటాయి మనకి. ఇదే టికెట్ మనకి. ఇది ఒక రూపాయి మాదిరిగా, ఒక కాయిన్ మాదిరిగా ఉంటుంది. చూడండి, అది అక్కడ డిస్ప్లే చేయాలి, స్కాన్ చేసుకుంటుంది. స్కాన్ చేసుకున్నాక ఎమ్మటే ఓపెన్ అయిపోతాయి. పెట్టాను చూడండి, ఓపెన్ అయిపోతాయి. నేను అటు సైడ్ వెళ్తున్నాను. చూడండి గాయస్, ఇదే కాయిన్ వచ్చేసరికి మెట్రో అని ఉంటుంది. నమ్మ మెట్రో అంటే ఇది మన మెట్రో అని అర్థం. చూడండి ఎలా ఉందో. ఓకే, మా వైపు కూడా వచ్చేస్తుంది కాయిన్ పెట్టేసి లోపలికి. చూడండి మా పాప ఎంత ఆనందంగా ఉందో, ఎందుకంటే అక్కడ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి, పైకి అయితే వచ్చేసాం, పిన్నా స్టేషన్ పైకి. ఇక్కడికి వచ్చేసరికి ఒక శిల్పాల మాదిరిగా ఉన్నాయి ఇవి. చూడండి, ఇవి రోబో టైప్స్ ఉంటాయి కదా, రజనీకాంత్ రోబో టైప్స్, ఆ టైప్లో ఉన్నాయి. చిన్నది పెద్దది, చిన్నది పెద్దది. చూడండి, ఇది రెండో సెకండ్ది. ఇది భలే చెక్కారు శిల్పాల మాదిరిగా. ఇది చూసినట్లయితే చూడండి, ఇది పెద్దది, ఇది వచ్చేసి పెద్దది. చూడండి స్టేషన్, పిన్నా స్టేషన్ లొకేషన్ చూడండి. అది అవతల ట్రాక్, ఇది ఫస్ట్ ట్రాక్, అది సెకండ్ ట్రాక్. ఇటు సైడ్ చూడండి. ట్రైన్ అయితే వచ్చేసింది. నేను ఇప్పుడు ట్రైన్ దగ్గరే ఉన్నాను. మనం ఎల్లో కలర్ లైన్స్ ఉన్నాయి కదా, అక్కడే నిలబడాలి. కరెక్ట్గా డోర్ ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఎక్కడానికి వెళ్తున్నాం మేము. మా బావ వెళ్తున్నాడు. ఇక ట్రైన్ లోపలికి అయితే వచ్చేసాము, ఎక్కేసాము. ఇక్కడ సీటింగ్ ఉంటుంది, సీటింగ్ దగ్గర కూర్చోవాలి వెళ్ళి. చూడండి, ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్ళేసి నేను కూర్చున్నాను. చూడండి, నెక్స్ట్ స్టేషన్ వచ్చేసింది. ఇది చూడండి, నేను ఇక్కడ లోపల నుంచి వీడియో తీస్తున్నాను. బయటికి విండోస్ ఉన్నాయి, విండోస్ నుంచి చూడండి లొకేషన్ అయితే చూడండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రైన్ కదులుతుంది. చూసినట్లయితే అక్కడ చెట్లు చూడండి, ఇంకా క్లారిటీగా చూపిస్తాను. ఓకే, విండోస్ దగ్గరికి అయితే వచ్చేసాను. అది అవతల పక్క ట్రైన్ వెళ్తుంది. పీపుల్ ట్రీ హాస్పిటల్ అంటది. చూడండి, బిల్డింగ్ చూడండి ఎంత నిట్ట నిలువుగా ఉన్నాయో. చూడండి లొకేషన్ చూడండి. నేను ట్రైన్ లోపల విండో నుంచి తీస్తున్నాను. చూడండి, బెంగళూరు సిటీ యొక్క బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇవి మెట్రోలో వెళ్తుంటే. చూడండి, ఫ్రంట్ వ్యూ నుంచి చూడండి. ఫ్రంట్ వ్యూ నుంచి కూడా చూపిస్తాను. అది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మెట్రోలో వెళ్తుంటే మనం. ఇది వచ్చేసి యశ్వంత్పూర్ స్టేషన్.
ఒకటి వచ్చేసి అండర్గ్రౌండ్లో కూడా వెళ్తుంది మెట్రో. అండర్గ్రౌండ్లో కూడా మెట్రో స్టేషన్స్ ఉన్నాయి, అలాగే నార్మల్ స్టేషన్స్ కూడా ఉన్నాయి మనకి. చూడండి ఒకసారి. మనకు వచ్చేసరికి మొత్తం స్టేషన్స్ వచ్చేసరికి 66 ఉంటాయి. అందులో వచ్చేసరికి 57 నార్మల్ స్టేషన్స్, అండర్ గ్రౌండ్ వచ్చేసరికి మనకి 8 స్టేషన్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్ చూడండి ఎంత నిటనులు ఎంత పెద్దదిగా ఉందో. ఇందులో పర్పుల్ లైన్ ఉంటుంది, గ్రీన్ లైన్ ఉంటుంది మనకు వచ్చేసరికి. చూడండి టెంపుల్ చూడండి, ఇక్కడ టెంపుల్ ఫేమస్ టెంపుల్ అది. దగ్గర నుంచి కూడా చూపిస్తాను టెంపుల్ని. చూడండి ఒకసారి టెంపుల్. ఇక్కడ చాలామంది వెళ్తుంటూ ఉంటారంట ఈ టెంపుల్కి. ఇక్కడ చూడండి గాయ్స్. సూపర్గా ఉంటుంది అసలు ఈ లొకేషన్, బెంగళూరు లొకేషన్. ఒకసారి ఎక్కాల్సిన మెట్రో ఇది. ఢిల్లీ, హైదరాబాద్ తర్వాత బెంగళూరు స్టేషన్ మెట్రోలలో.